ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఆగస్టు 11వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 11వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకోని శుభ ఫలితాలైతే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదైన శైలిలో చురుగ్గా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా విజయాలను అయితే పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ఒక చక్కటి విధానంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నవారికి అన్ని విధాలుగా కూడా ఈరోజు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కొంతవరకు పని భారం ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో కొంతవరకు అలసటగా అనిపించటం కానీ, లేదా మానసికంగా ఒత్తిడిగా అనిపించటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఎంత ఒత్తిడి కానీ అలసట కానీ ఉన్నప్పటికీ కూడా వాటికి మీరు పెద్దపీట వేయకుండా మీ యొక్క నైపుణ్యతతో మీ యొక్క ఆలోచన విధానంతో మరింతగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ఎంతో చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే పని భారం ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ధ్యాస పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అదే విధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. సమయానికల్లా డబ్బు మీ చేతికి అందుతుంది. మీరు ఏదైతే వ్యవహారాలు చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చేయగలుగుతారు. మీ యొక్క వ్యవహార శైలి కానీ, మీ మాట తీరు కానీ అందరినీ మెప్పించే విధంగా ఉండబోతుందండి. మిమ్మల్ని చూసి అసూయపడే వ్యక్తులు, మిమ్మల్ని చూసి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు ఈరోజు మీకు ఎక్కువగా తారసపడే అవకాశం అయితే ఉంటుందండి. అయితే అటువంటి వారి విషయంలో మీరు కొంతవరకు నిర్లిప్తత వహించడం, ఎటువంటి విధంగా వారు ఏది అంటున్నప్పటికీ కూడా ఎంత మీ మీద పన్నాగాలు చేసినప్పటికీ కూడా వాటికి మీరు ఏమాత్రము స్పందించకుండా మీరేవైతే చెయ్యాలి అనుకుంటున్నారో మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో మీ ఆలోచన శక్తితో వాటన్నిటినీ కూడా ఎంతో చక్కగా నేర్పుగా ఓర్పుగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అదే విధంగా విజయాలను కూడా పొందగలుగుతారు. ఏ పరిస్థితుల్లో చూసినప్పటికీ కూడా మీదైన శైలిలో చక్కగా రాణించగలుగుతారు. ఈరోజు మీకు మనోధైర్యం ఎక్కువగా ఉంటుందండి. సహజంగానే ఈ రాశివారు ధైర్యవంతులు, అందరినీ ఆకర్షించే మనస్తత్వం కలిగిన వారైనప్పటికీ కూడా ఈరోజు మనోధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా నేను విజయాన్ని సాధిస్తాను, నేను అనుకున్న పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళతాను, నేను అనుకున్న విధంగా ఆదాయాన్ని పెంచుకుంటాను, నేను అనుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతాను, అందరికీ మేలు చేసే విధంగా నేను అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతాను అనే దృఢ సంకల్పం అనే మనోధైర్యం మీకు ఎక్కువగా ఉంటాయండి. వాటితోనే అన్ని విధాలుగా కూడా ముందుకు వెళుతూ ఎంతో నేర్పుగా రాణించగలుగుతారు. మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క వ్యక్తిత్వం కానీ ఉండటం కూడా మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. చక్కగా ఆదాయం పెరగడం కానీ, రెట్టింపైన లాభాలు రావటం కానీ, సమయానికల్లా మీ డబ్బు చేతికి అందటం కానీ, ఎక్కడైనా పెండింగ్లో ఉండిపోయిన డబ్బు ఏదైతే ఉందో అది మీకు అనుకూలంగా మారి మీ చేతికి రావటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. కొత్త కొత్త వ్యవహారాల నిమిత్తం నూతన వ్యక్తులతో పరిచయాలు కానీ, వారితో మాట మంచి కానీ జరిగే అవకాశం కూడా ఉంటుందండి. అది కూడా భవిష్యత్తుకు మీకు ఎంతో ఉపయోగకారిగా ఉండబోతుందండి. మీరు ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారండి. మీ యొక్క అవసరాల కోసం కానీ, మీ ప్రియమైన వ్యక్తుల అవసరాల కోసం కానీ, కొన్ని ముఖ్యమైన వస్తువులను కానీ, నూతన వస్త్రాలను కానీ ఇట్లాంటివి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండబోతుందండి. స్థిర చరాస్తుల పైన కూడా కొంతవరకు ధనాన్ని వెచ్చించాలనే ఆశ ఎవరికైతే ఉందో అటువంటి విధంగా కూడా మీరు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో అవి కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు అంగీకారం తెలపడం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, వారు ప్రతి విషయంలోనూ కూడా మీరు
ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటికీ కూడా వారు మద్దతును తెలియజేస్తూ, మీ మాటలకు కట్టుబడి ఉండటం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా మీపై ఆధారపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తు కోసం మీరు కొన్ని ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఖర్చులను చక్కగా తగ్గించుకోగలుగుతారు. వాటిని ఏమాత్రము వాయిదా వేసుకోవాల్సి వచ్చినా లేదా ఎక్కువగా మీరు ఖర్చులను నియంత్రించుకోవాల్సి వచ్చినా అటువంటి విషయాలలో కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనుకున్న విధంగా రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరేదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారికి కూడా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. ఏదైనా అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం లేదా కొంతవరకు జాగ్రత్తలను వహించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుందండి. మీ పెట్టుబడిలో మీరు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ శ్రేయోభిలాషుల సలహాలను కూడా తీసుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా పెట్టుబడులు పెడుతూ సంతోషంగా లాభాలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరేదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. పనిలో కొంతవరకు పనిభారం ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా సకాలంలో మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీరు ఏదైతే పనిని చేస్తున్నారో ఆ పనులకు తగిన గుర్తింపును పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త కొత్త మెలకువలను పాటించగలుగుతారు. మీరేవైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో వాటన్నిటిని అమలుపరుచుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఈరోజు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరేదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు కోరుకున్న స్థానాన్ని ఈరోజు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని మీరు దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన విషయాలతో ముందుకు వెళుతూ మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుంటూ గౌరవప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించగలుగుతారు. అనుకోని విధంగా చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారండి. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ రోజువారీ కార్యకలాపాలను చక్కగా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి.
మీకు ఎవరైతే స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు మీకెవరైతే సహాయ సహకారాలు అందిస్తారో వారి యొక్క మద్దతు మీకు అన్ని వేళలా లభిస్తుంది. మీరు ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా పూర్తి చేసుకోవడమే కాకుండా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు అనుకోని విధంగా చక్కగా అన్నింటినీ పూర్తి చేసుకుని మీకు పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు తెలివైన నిర్ణయాలను తెలియచేస్తూ ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా శుభ ఫలితాలైతే రానున్నాయండి. ఇక ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసేవారికి కూడా మీరు కొత్త కొత్త నిర్ణయాలతో మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ అందరి మేలు కోరే విధంగా అన్ని పనులను అమలుపరుచుకుంటూ మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక స్థిర చరాస్తుల విషయాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతానండి. ఇంకా శుభ ఫలితాలను, మెరుగైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి బహుళ ధాన్యాలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.